మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి రుణాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన 13,600 కోట్ల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అశ్విని వైష్ణవ్ తో జరిగిన ఈ చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి రేపు మరో కీలక భేటీలో పాల్గొననున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వాటా, నిధుల మంజూరుపై ప్రధానంగా చర్చించనున్నారు. రేపు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగే ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశానికి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి రుణాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ చేశారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన 13,600 కోట్ల విడుదలపై భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అశ్విని వైష్ణవ్ తో జరిగిన ఈ చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో జరిగాయని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు మరో కీలక భేటీలో పాల్గొననున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వాటా, నిధుల మంజూరుపై ప్రధానంగా చర్చించనున్నారు. రేపు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగే ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశానికి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.